బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మెట్రో విస్తరణకు కావాల్సిన నిధులు అందించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ భాగ్యనగరిలో మెట్రో విస్తరణకు సంబంధించి పలు కీలక అంశాలను హర్దీప్ సింగ్ కు వివరించారు. దాంతో పాటు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని సీఎం కోరారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రితో సీఎస్ శాంతికుమారి కూడా సమావేశమయ్యారు. హైదరాబాద్ మెట్రో విస్తరణకు కావాల్సిన నిధులు అందించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ భాగ్యనగరిలో మెట్రో విస్తరణకు సంబంధించిన పలు కీలక అంశాలను హర్దీప్ సింగ్ కు వివరించారు. దాంతో పాటు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని సీఎం కోరారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రితో సీఎస్ శాంతికుమారి కూడా సమావేశమయ్యారు. రైట్, ఇక ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో విస్తరణకు కావాల్సిన నిధులు అందించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరిని ఢిల్లీలో కలిశారు. అదేవిధంగా సీఎస్ శాంతికుమారి కూడా ఈ పర్యటనకు సంబంధించిన రేవంత్ రెడ్డితో పాటు ఉన్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో ఉన్నారు. రైట్ శివ, చెప్పండి, రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ ప్రియా, ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో తన షెడ్యూల్ అయితే బిజీగా గడుపుతున్నారు. ఇక కొద్దిసేపటి క్రితమే హర్దీప్ సింగ్ పూరితో భేటీ ముగిసింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా హర్దీప్ సింగ్ పూరి ఉన్నారు. ఇప్పుడు జస్ట్ 1 మినిట్ బిఫోర్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కూడా రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఇక కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో ప్రధానంగా రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కూడా ప్రధానంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కోరారు. రాష్ట్రానికి సహకారాన్ని అందించడంతో పాటు రాష్ట్రంలో నూతనంగా ఏదైతే మెట్రో చేపడుతున్నారో ఆ మెట్రోకి సంబంధించి ప్రధానంగా మెట్రో విస్తరణకు సహకరించాలి. మరోవైపు ప్రధాని ఆవాస్ యోజన కింద ఏదైతే పట్టణాల్లో గృహాల నిర్మాణానికి సంబంధించి ఏవైతే ఉన్నాయో ఆ గృహాల నిర్మాణానికి సంబంధించి కూడా సహకరించాలంటూ కూడా ప్రధానంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కోరారు. ఇక ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు సిఎస్ శాంతికుమారి, ఇటు అమ్రపాలి, దానకిషోర్, పలువురు ప్రభుత్వ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మొత్తంగా చూసుకుంటే అంటే అభివృద్ధి, తెలంగాణ అభివృద్ధి ప్రధాన ఎజెండాగా ఈసారి ఢిల్లీ టూర్ అనేది రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కొనసాగబోతుంది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డితో పాటు ప్రభుత్వ ఉన్నత స్థాయి అధికారులు, చీఫ్ సెక్రటరీ శాంతికుమార్ కూడా రేవంత్ రెడ్డితో పాటు సీఎం రేవంత్ రెడ్డి వెహికల్లోనే తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో దాదాపు 30 నిమిషాలకు పైగా ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశం ముగిసిన తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్గా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ప్రధానంగా ఇటు అమిత్ షాతో కూడా ఏదైతే గతంలో విభజన సమయంలో ఏదైతే పెండింగ్ ఏవైతే ఉన్నాయో పెండింగ్ నిధులకు సంబంధించి ప్రధానంగా చర్చించబోతున్నారు. ఈ పెండింగ్ బకాయిలకు సంబంధించి ప్రధానంగా చర్చిస్తున్నట్లుగా కూడా మనకైతే ఆ సమాచారం అయితే అందుతోంది. అంటే రాష్ట్ర విభజన సమయంలో ఏవైతే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో అవి పేటముడిలా ఉన్నాయి. రెండు రాష్ట్రాల మధ్య విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అనేవి అమలు కాలేదు కాబట్టి అటువంటి హామీలను నెరవేర్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. ఇటు ఆర్థిక శాఖ నుంచి వివిధ శాఖల నుంచి ఏవైతే ప్రభుత్వానికి అంటే ఇటు రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా ఎటువంటి నిధులైతే ఉంటాయో అటువంటి నిధులన్నింటిని కూడా విడుదల చేయాలి. అవి విడుదల చేయడం వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా వారి అభివృద్ధికి దోహదపడుతుంది అనేది ప్రధానంగా వారందరూ కూడా ఇటు ప్రభుత్వ అధికారులతో పాటు రేవంత్ రెడ్డి కూడా హోంమంత్రిని కలిసిన సందర్భంలో పలు కీలక విషయాలపై చర్చించబోతున్నారు. మరోవైపు
ఏదైతే రీసెంట్గా ఏదైతే ఉందో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కూడా ప్రధానంగా దానిలో జరిగిన అవినీతిపై కూడా ప్రధానంగా ఉన్నత స్థాయి అధికారులతో విచారణ జరిపించాలంటూ గతంలో కోరిన నేపథ్యంలో ఇటు జలశక్తి శాఖ నుంచి 6 సభ్యుల బృందం వచ్చి విచారణ చేపట్టారు. దానికి సంబంధించి కూడా గత ప్రభుత్వం అసంతృప్తిగా నివేదికను సమర్పించింది. దానికి సంబంధించి కూడా విచారణ చేపించాలి అనేది కూడా ప్రధానంగా గతంలోనే కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఈరోజు దీనిలో భాగంగా ప్రధానంగా ఇటు కేంద్ర ప్రభుత్వ అధికారులతో కేంద్ర ప్రభుత్వం పలువురు కేంద్ర మంత్రులతో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అందరూ సహకరించాలి. ఏదైతే గత ప్రభుత్వం ఈ రాయితీల రూపంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఏవైతే నిధులు వస్తున్నాయో అటువంటి నిధులు అనేవి గతంలో ప్రభుత్వం వద్దకు వచ్చిన తర్వాత తిరిగి వెళ్ళిపోయాయి. అంటే రేషియోలో అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం 100%లో 70% అనేది కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది. మిగతా 30% అనేది రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఆ నిధులను రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా వినియోగించాల్సి ఉంటుంది. కానీ అటువంటిది రాష్ట్ర ప్రభుత్వం చేయకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం వల్ల గతంలో ఏవైతే నిధులు ఏ విధంగా అయితే రైతుల రూపంలో విడుదల చేస్తున్నారో అటువంటి నిధులను కూడా ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీరు ఏదైతే అందిస్తారో రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం రాష్ట్ర అభివృద్ధికి ఏదైతే సహాయంగా ఉపయోగపడుతుందో అభివృద్ధికి వాటన్నిటికీ కూడా మేము కొంత అమౌంట్ ఏదైతే ఉంటుందో రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాడ్ చేయాల్సిన అమౌంట్ కూడా మేము యాడ్ చేస్తాము, రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగిస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ పెద్దలకు కేంద్ర మంత్రులకు విన్నవించుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కేంద్ర మంత్రులతో అందరితో కూడా సమావేశమవుతున్నారు. దానిలో భాగంగానే పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో 30 నిమిషాల పాటు సమావేశమయ్యారు. రాష్ట్ర అభివృద్ధి సహకరించాలి, రాష్ట్రంలో ఏదైతే మెట్రో విస్తరణకు సంబంధించి నూతనంగా ఏదైతే రూటు వేయాలనుకుంటున్నారు దాని విస్తరణకు సంబంధించి నిధులను విడుదల చేయాలి అంటూ కూడా ఆయన కోరారు ఆల్రెడీ. ఇప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా భేటీ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధికి పెండింగ్ బకాయిలు కూడా సంబంధించి కూడా సహకరించాలని ఈ సమావేశంలో కోరబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ అధికారులు కూడా రేవంత్ రెడ్డితో పాటు ఢిల్లీ వచ్చారు. ఇక 7 గంటలకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో సమావేశం కాబోతున్నారు. రాష్ట్రంలో నీటిపారుదల శాఖకు సంబంధించి కీలక విషయాలపై కూడా కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో సమావేశం కాబోతున్నారు. రేపు మధ్యాహ్నం 1 గంటకు పీయూష్ గోయల్, తర్వాత ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పలువురు కేంద్ర మంత్రులకు సంబంధించిన అపాయింట్మెంట్ కూడా అడిగారు. వారందరి అపాయింట్మెంట్స్ దొరికితే వారందరినీ కూడా కలిసిన తర్వాత రేపు ఈవినింగ్ తిరిగి హైదరాబాద్ రాబోతున్నారు. ఈలోపు ఏదైతే ఈ రోజు రేపు జరగబోయే కేంద్ర ప్రభుత్వ పెద్దలతో జరగబోయే సమావేశాలు ప్రధానంగా రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి అనేది ప్రధాన ఎజెండాగా ఈ టూర్ అనేది కొనసాగుతోంది. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.